సో ఇదే డైలాగ్ని బాలకృష్ణ గారు కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాము. అస్మత్ పితామహుడు కులకుల వృద్ధుడు అయిన ఈ శాంతరవుడు శివసముద్రంలో భార్య గంగ గర్భమును జయించలేదా? ఈయనదే కులము, నాతో చెప్పిస్తావేటయ్యా? సో ఇలా ఉంటుంది. సో ఆ డైలాగ్ని ఇప్పుడు ప్రకాష్ రాజు గారికి కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుంది చూద్దాం. నాతో చెప్పిస్తావేంటయ్యా? మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్వరకు ఊర్వశి పుత్రుడు కాడా? నన్నే మోసం చేద్దామనుకున్నావా? నేను మోలాడకలే, నన్ను ఎవరో మోసం చేయలేరు. సో ఇలా ఉంటుంది ప్రకాష్ రాజు గారి వాయిస్. సో ఇప్పుడు చిరంజీవి గారి వాయిస్ చూద్దాం. సో చిరంజీవి గారి వాయిస్ నాకు కూడా కొత్తే, ట్రై చేస్తున్నాను, చూద్దాం ఎలా వస్తుందో. అదో పంచమజాతి కన్య అయిన అరుంధతి అందు శక్తిని, ఆ శక్తి చండాలంగుని అందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచైన మత్స్యగంధి అందు మా తాత వ్యాసుని కదా. సో ఇలా వస్తుంది. సో ఇప్పుడు మోహన్ బాబు గారి వాయిస్ చూద్దాం. ఆ వ్యాసుడు విధవరండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అయిన అంబాలికతో మా పిల్లతండ్రి పండురాజుని, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచురుని మీచే కీర్తించబడుతున్న ఈ విధవదేవుని కరలేదా? సో ఇలా మోహన్ బాబు గారి వాయిస్. సో ఫైనల్గా ప్రభాస్ గారి వాయిస్ చూద్దాం. సందర్భ సారములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురు వంశం ఏనాడో బలహీనమైందట. వీలైతే ప్రేమిద్దాం డోడ్, మా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఏఎన్ఆర్ గారి వాయిస్. ఆచార్యదేవ ఏబట్టివి జాతిర పవల సూత సుతలకు ఇంద్రియవర్హత లేదత్తువ. ఎత్త మాట నీ తండ్రి భరద్వాజుడి జరడబెట్టిది, మట్టి కుళ్ళ ఎద్దు పుట్టితివి కదా, నీదియే కులపు కబా టెల్వి. సో ఇలా ఉంటుంది. ఇప్పుడు సాయి కుమార్ గారి భాష చూద్దాం. ఆచార్యదేవా ఏమంటివి జాతి నిపవల సూత సుతులకు ఎందు నిలబరహత లేదంతువా? ఎందుకు నీ తండ్రి భరద్వాజుని జరణం పెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టికుండ ఎంతో పుట్టితివి కదా, నీది ఏ కులము? నీది ఏ కులము? సో ఇలా ఉంటుంది. వాయిస్ కనుక మ్యాచ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ కమెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి.